దేవుని మహాపరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని క్లుప్తంగా ఒక వాక్యాన్ని తీసుకొని మనం தியானிச்சுకుందాం. கர்த்தருடைய மகா பரிசுத்தமுள்ள நாமத்துக்கு மகிமை உண்டாகுவதாக. இன்றைக்கு ஒரு வசனத்தை எடுத்து நாம் தியானம் செய்து கொள்வோம். యెషయా రాసిన ప్రవక్త రాసిన గ్రంథము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. యేసయ్యా దీర్ఘ దర్శన పుస్తకం 26వ అధికారం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూసారు ఈ వాక్యం ఎలా రాయబడి ఉందనేసి. பாத்தீங்களா, இந்த வசனம் எப்படி எழுதப்பட்டிருக்குது? உம்மை உறுதியாய் பற்றி கொண்ட மனதுடையவனை மனதுடையவனை உம்மை நம்பி இருக்கிறபடியால் நீர் அவனை పూర్ణ సమాధానத்தினால் కాத்துకొల్వీర్. దేవుని మీద ఒక వ్యక్తి ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును, ఎవరి మీద? దేవుని మీద. ఏ ఒక వ్యక్తి తన హృదయం తలంపుల్లో దేవుని ఉంచుకుంటాడో అతడిని దేవుడు ఏం చేస్తాడంట? నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. Whosoever mind is stayed on God, God will protect him in perfect peace because he has trusted in you. ఎవని మనసు దేవుని మీద నిమగ్నమై దేవుని ప్రతి విషయంలో ఉంచుకుంటున్నారో అటువంటి వారికి దేవుడు సంపూర్ణమైన సమాధానాన్ని ఇచ్చి వారి హృదయాన్ని శాంతితో కాపాడుకుంటాడంట. எவனுடைய மனது கர்த்தர் மேல் சார்ந்து முழுமையாக கர்த்தரை நம்பி இருக்கிறதோ அவர்களை பூர்ணமான సమాధానத்தினால் அவங்களுடைய இதயத்தை కాத்துக் கொள்வார். ఈరోజు మనం జీవిస్తున్న ఈ సమయము, ఈ కాలం ఎలా ఉందంటే ఎక్కడ నెమ్మది లేదండి. ఇంట్లో నెమ్మది లేదు, ఆఫీసులో నెమ్మది లేదు, సమాజంలో లేదు, సంఘంలో లేదు, మరి దేశంలో లేదు, ప్రపంచంలో కూడా లేదు. இன்றைக்கு நாம் வாழ்ந்து கொண்டிருக்கிற இந்த காலகட்டத்தை நீங்க பார்த்தீர்கள் என்றால் சமாதானம் குடும்பத்திலும் இல்லை, வீட்டிலையும் இல்லை, வேலை செய்கிற இடத்திலும் இல்லை, சபையிலும் இல்லை, நம்மளுடைய సముదాయத்திலும் இல்லை, దేశத்திலும் இல்லை, ఉలగத்திலும் இல்லை. ప్రతి ఒక్కరూ నెమ్మదిగా జీవించాలనేసి ఎంతగానో ప్రాకులాడుతున్నారు ఈ రోజుల్లో. இந்த நாட்கள்ல ஒவ்வொருத்தரும் ஏதோ ஒரு சமாதானம் சந்தோஷத்தோட வாழ வேண்டும் என்று சொல்லி మిகவும் మిகவும் కష్టపట్టు కొண்டிருக்கிறார்கள். మానవుని యొక్క హృదయంలో ఉన్న సమాధానాన్ని దోచుకోవడానికి, శాంతిని దోచుకోవడానికి ఒక విరోధి ఉన్నాడు. మనకందరికి తెలుసు, అపవాదియగు సాతాను. மனுஷர்களுடைய சமாதானத்தையும் சந்தோஷத்தையும் திருட நமக்கு ஒரு విరోధి இருக்கிறான். విరోధి పేరు தான் సాతాన్. మొదటి నుంచి మనుషుల మనసులో నెమ్మది ఉండకూడదనేసి మన నెమ్మదిని తీసేయడానికి, కొల్లగొట్టడానికి వాడు ఆదాము దినము నుంచి ఈ దినం వరకు పోరాడుతూనే ఉన్నాడు. ஆதாமுடைய நாட்களிலிருந்து இந்த நாள் வரைக்கும் கூட இந்த வலு சர்பம் ஆகிய பிசாசு மனுஷர்களுடைய சமாதானத்தை கெடுக்க, எடுத்து போட, திருட அவன் కాத்து கொண்டிருக்கிறான். మనం గుర్తు చేసుకోవాల్సిన ఒక వాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వాక్యం. దొంగలించుటకు, నాశనపరచుటకు, హత్య చేయుటకే వచ్చును గాని మరి దేనికి రాడంట. யோவான் 10வது அதிகாரம் 10வது வசனத்தை நாம் ஞாபகம் பண்ணிக் கொள்ள வேண்டும். திருடன் திருடவும் கொள்ளவும் అழிక్கவும் வருகிறானே తవిర వేరే ఎదర్కం வருகிறதில்லை. యేసు క్రీస్తు పలికిన మాటలు ఇవి. ఎవరు ఆ దొంగ? అపవాదియగు సాతాను. వాడు ఏం చేస్తున్నాడంట? దొంగలిస్తున్నాడు. వీటిని దొంగలిస్తున్నాడు. మన హృదయంలో ఉన్న నెమ్మదిని, మన హృదయంలో ఉన్న శాంతిని, మన హృదయంలో ఉన్న సంతోషాన్ని, మన జీవితంలో ఉన్న ప్రతి సంతోషాన్ని తీసివేసి మనల్ని హింసించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. இந்த பிசாசு என்ன செய்கிறான்? திருடுகிறான். எதை திருடுகிறான்? நம்மளுடைய உள்ளத்துல இருக்கிற சமாதானம், சந்தோஷம், நமக்குள்ள இருக்கிற பொறுமையை அவன் திருடி போட்டு நம்மை கொடுமைப்படுத்தும்படியாக அவன் ప్రయత్నం செய்து கொண்டிருக்கிறான். ఈరోజు చూడండి, డబ్బులు లేకపోతే కుటుంబాల్లో గొడవలు అన్నమాట, సంతోషం లేదు.
చేతుల్లో డబ్బు లేకపోతే, వాళ్ళు చేసుకోవాల్సిన పనులు జరగకపోతే, ఇంట్లో ఉన్న వారు ఒకరి మీద ఒకరు గొడవ పడుతున్నారు. பணம் பற்றாக்குறை வரும்போது అంగడத்துல సమాధాన కురైబు వరగరదు. శరీరంలో ఆరోగ్యం లేకపోతే మన హృదయంలో ఉన్న నెమ్మదిని కోల్పోతున్నాము. మనం ప్రార్థించుకోలేకపోతున్నాము. మనం చేసుకోవాల్సిన పనులు చేసుకోలేకపోతున్నాము. நம்மளுடைய சரீரத்தில் வியாதி வந்து, பலவீனம் வந்து, நாம் வந்து நோய்படும் போது நம்மளுடைய சமாதானத்தை, நம்மளுடைய சந்தோஷத்தை நாம் இழந்து போகிறோம். நாம் செய்யக்கூடிய வேலையை செய்ய முடியாமல் இருக்கிறோம். కుటుంబத்துல ఒరుతరు పురిందు కొల్లామ కూడా இருக்கிறோம். ఒక భార్య భర్తకు గొడవలు వచ్చేస్తే ఆ కుటుంబంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. విడాకులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు? నెమ్మది లేదు. సాతాను దొంగిలించేశాడు. వారి మధ్యలో ఉన్న ఆ ఐక్యాన్ని, ప్రేమను சாத்தானு దొంగలించి வேறே தப்புதாரி పెట్టిస్తున్నాడు. இன்றைக்கு குடும்பங்கள்ல கூட பாருங்க, கணவனுக்கும் மனைவிக்கும் வந்து பிரச்சனை வந்து, சமாதான கேடு வந்து, சில குடும்பங்கள் வந்து அவங்க வந்து விவாகரத்து செய்யும்படியாக ஒருவரை ஒருவர் பகைத்து அவங்களுடைய உள்ளத்துல இருக்கிற அன்பை திருடி போடுகிறான். మీ యొక్క నా యొక్క సమయాన్ని సాతాను కొల్లగొడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఇప్పుడు ఆ తమ్ముడు చెప్పుకున్నాడు కదా, దేవుని సన్నిధిలో కూర్చోవటం లేదు. కూర్చుంటే ఆ సమయాన్ని గడిపోకుండా ఏం చేస్తున్నాడు? సాతాను వచ్చి వేరే మార్గాల్ని ఎన్నుకోమని, వేరే కార్యాలతో మనల్ని చాలా బిజీ చేసి దేవుని సన్నిధిలో కూర్చోలేక మన దూరపరుస్తున్నాడు. இப்போ இந்த தம்பி சொன்ன அந்த சாட்சி நாம் கேட்டோம்ல, தேவனுடைய சந்நிதியில இருந்து நாம் ஜெபிக்காதபடி, நம்மளுடைய சமயத்தை கொடுக்காதபடி சாத்தான் வந்து நம்மளுடைய டைமை திருடி நம்ம வந்து திசை திருப்பி వేరే కార్యங்களை செய்யும்படியாக வைக்கிறான். ఇప్పుడు ఈ పోగొట్టుకున్న శాంతి సమాధానాన్ని ఎలా పొందుకోవాలి? இழந்து போன இந்த சந்தோஷத்தையும், இழந்து போயிருக்கிற இந்த సమాధానத்தை நாம் எப்படி పెట్టుకొள்ள வேண்டும்? మొట్టమొదటిగా ఎవరితో మనం సమాధానంగా ఉండాలి, శాంతికరంగా ఉండాలి? யாரோடு நாம் సమాధానமாக இருக்கணும், யாரோடு நாம் வந்து సంతోషமா இருக்கணும்? దేవునికి మనిషికి మధ్యలో ఉన్న వైరము వెళ్ళిపోయి, నేను దేవుడు, మీరు దేవుడు వచ్చి శాంతి நொந்தி சமாதானம்తో జీవించాలి. முதலாவது நமக்கும் தேவனுக்கும் இருக்கிற உறவுல ஒரு சமாதானம் வர வேண்டும், ஒரு మాత్రం వర வேண்டும். రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వాక్యాలు మీరు చదువుకున్నప్పుడు అక్కడ రాయబడి ఉంది, ఒక కాలంలో మనం వచ్చి విరోధులుగా ఉండి పాపములో పడిపోయిన మనల్ని యేసుక్రీస్తు ద్వారా దేవునితో శాంతి నొందడానికి, దేవునితో మంచి సంబంధం నొందడానికి ప్రభు కృప చూపించాడు అని కూడా రాయబడి ఉంది. ரோமர் எழுதின கடிதம் நிருபம் 5வது அதிகாரம் 1-2 வசனங்களை வாசித்து பார்த்தால், ஒரு காலத்தில் பாவம் செய்து தேவனை விட்டு தூரமாக இருந்த நம்மை தெரிந்து கொண்டு இயேசு கிறிஸ்துவின் மூலமாக దేవునోடு நாம் ఐక్యపట్టిరుக்கிறோம். ఈరోజు మనము దేవుడు వచ్చి ఏకీభవించి నడుచుకుంటున్నాము, ప్రార్థించుకుంటున్నాము, సంతోషంగా జీవిస్తున్నామంటే కారణకుడు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఒకడే. இன்றைக்கு தேவனும் மனிதனும் ஒன்றாக மாறி இருக்கிறார்கள் என்றால் அதற்கு காரணம் யார் தெரியுமா? ఆండవరాగి యేసు క్రీస్తు ఒరుతర్ దాం. ఇద్దరు గొడవ చేసుకుంటే ఒక వ్యక్తి, ఇద్దరిని ఎరిగిన ఒక మంచి వ్యక్తి వచ్చి మధ్యస్థుడుగా నిలబడుకొని ఇద్దరుకు నచ్చజెప్పినడలా వాళ్ళకి అర్థం అవుతుంది, లేకపోతే అర్థం చేసుకోలేరు. ஒரு இருவர் பிரச்சனை பண்ணிக்கிட்டு சண்டை போட்டுக்கிட்டாங்க வச்சுக்கோங்க. அந்த இருவரையும், அந்த 2 நபர்களையும் தெரிந்த 3வது நபர் வந்து அவர்களுக்கு மத்தியஸ்தம் செய்யணும்னா இவங்களுடைய ஆலோசனைகளை புரிந்து அவங்களுக்கு சொல்லணும், அவங்களுடைய ஆலோசனை புரிந்து இவங்களுக்கு சொல்லி இவங்க 2 பேருக்குள்ள ஒரு సమాధానத்தை கொண்டு வர வேண்டும். అటువంటి ఒక మధ్యస్థుడుగా యేసుక్రీస్తు మారాడండి. యేసుక్రీస్తు దేవుడు కనుక దేవుని మనస్సును పూర్తిగా అర్థం చేసుకునే ఒకే ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ఒక్కడే, మనం కాదు. మన వల్ల ఎన్నడూ పూర్తిగా నేను దేవుణ్ణి తెలుసుకున్నానన్న కార్యాన్ని పరలోకానికి వెళ్ళినా కూడా చెప్పలేము. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ஒருத்தரை விட்டுவிட்டால் வேற யாருக்குமே பிதாவாகிய தேவனுடைய பரிபூர்ணமான குணாதிசயங்கள், வல்லமை யாருமே தெரிந்து கொள்ள முடியாது. நாம் ஒரு நாள் பரலோகத்துக்கு போய் தேவனோட கூட இருந்தாலும் ఆండవరుடைய ముళ్ళు ఆழத்தை நாம் కండుపిడిక முடியாது. ఇంకా చెప్పుకోవాలంటే పరలోకము ఎందుకు మనకు ఇంపుగా ఉంటుందంటే, ప్రతిరోజు దేవుని యొక్క క్రియలు చూస్తుంటే అంత అతిశయంగా,
ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండదు. దేవుని గొప్పతనాలు వస్తూనే ఉంటుంది కనుక మనకు అక్కడ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా రేపు ఎలా ఏం మాట్లాడతాడు దేవుడు, చూపిస్తాడో దేవుడు తెలియలేదే అని ఎదురు చూస్తూ ఉంటాము. మనకు బోర్ కొట్టదండి. பரலோகத்துல எதுக்கு நமக்கு சோர்வு வராது என்று சொன்னால், தேவனுடைய ஞானம், வல்லமை, கிருபைகள் ஒவ்வொரு நாளும் புதிய புதிய கிருபைகளை கர்த்தர் கொடுப்பார். அந்த புது கிருபைகளை பார்த்து நாம் தேவனை துதிப்போமே ஒழிய நமக்கு ஏற்கனவே இதுதான் நடக்க போகுதுன்னு தெரியாது. தேவன் வித்தியாசமான காரியத்தை செய்வார். ఇప్పుడు దేవునికి మనిషికి ఒక మంచి సంబంధాన్ని ఒకరు కలిగించాలంటే దేవుడిని 100% అర్థం చేసుకున్న ఒక వ్యక్తి మనకు కావాలి. இப்பொழுது தேவனுக்கும் மனுஷனுக்கும் சமாதானத்தை உண்டாக்க வேண்டும் என்றால் தேவனுடைய 100% ఆలోచనகளை పురిందు కొలుగిற ஒரு నబర్ தேவை. యేసుక్రీస్తు ఈ భూమికి రాక ముందుగానే ఆయన దేవుడుగా ఉండడం వల్ల తండ్రి యొక్క సమస్త కార్యాన్ని ఆయన ఎరుగున్నాడు. ఆయన ఏం ఎదురు చూస్తున్నాడు, ఆయన ఎలా ఉంటాడు, ఏది నచ్చుతుంది, ఏది నచ్చదు, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ప్రతి విషయాన్ని ఎరిగి నీతి మార్గంలో నడుచుకుంటూ నిత్యము తండ్రితో ఆయన సంబంధము కలిగిన వాడిగా ఉన్న వలన తండ్రి చేత ప్రేమింపబడిన వాడిగా కూడా ఉన్నాడు. తండ్రి యొక్క దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ఒక్కడినే. ఆయనకే సమస్తాన్ని ఇచ్చాడంట. ఈ ప్రతి సృష్టిని ఆయన పాదముల క్రింద తీసుకురావడానికి తండ్రి యొక్క దేవుడు తన కుమారుని ప్రేమించి బహుమతిగా సర్వ ప్రపంచాన్ని ఆయనకి ఇచ్చాడు. இன்றைக்கு ஆண்டவராகிய தேவன், நம் பிதாவாகிய தேவன் யாரை அதிகமாக நேசிக்கிறார் தெரியுமா? இயேசு கிறிஸ்துவை தான் அதிகமா நேசிக்கிறார். அவருடைய ஒரே பேரான குமாரனை தான் அதிகமாக நேசிக்கிறார். அவருக்காக தான் இந்த முழு உலகத்தையும், வானத்தையும், பூமியும், பரலோகத்தையும் எல்லாவற்றையும் படைத்திருக்கிறார். அவருடைய பாதத்தின் கடியில எல்லா சிருஷ்டியும் அதிகாரத்தையும் அவருடைய அதிகாரத்தின் அடியில போடும்படியாக பிதாவானவர் சித்தம் கொண்டிருக்கிறார். అప్పుడు తండ్రి ఎవరు చెప్పిన మాట వింటాడంటే యేసుక్రీస్తు చెప్పిన మాటను వినిపించుకోగలడు. యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలు తిరస్కరించలేడు, అంగీకరించాల్సిందే. అటువంటి ఒక సంబంధం కలిగి దేవునితో సమముగా, దేవునితో ఈక్వల్ గా ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. பிதாவாகிய தேவன் இயேசு கிறிஸ்துவுடைய ஜபத்தை தள்ளிப்பட முடியாது, அவருடைய இஷ்டத்தை இல்லை என்று சொல்ல முடியாது. அப்படிப்பட்ட ஒரு சம்பந்தத்துல வாடுகிறவர் தான் ఆండవరాగ యేసు క్రీస్తు. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు మానవులైన మనకు నెమ్మదిని పుట్టించడానికి, మానవులైన మన జీవితంలో ఒక శాంతి సమాధానం దయచేయడానికి మానవునిగా మారుతే తప్ప మనిషి యొక్క సమస్యను ఎరుగలేడు. అందుకే యేసుక్రీస్తు మానవుడిగా మారి వచ్చాడు. இப்போ மனிதனுக்கும் தேவனுக்கும் சமாதானத்தை உண்டாக்க வேண்டும் என்றால் தேவனா இருந்தா மாத்திரம் போதாது. இப்போ ஒரு மனுஷனா மாறி மனுஷனுடைய பிரச்சனைகளையும் அவர் புரிந்து கொள்ள வேண்டும். అందుకే దేవుడు యేసుక్రీస్తు దేవుడుగా ఉన్నప్పటికీ మానవునిగా వచ్చి 33 సంవత్సరాలు భూమి మీద ఉండి జీవించి ఆకలి అంటే ఏంది, బాధ అంటే ఏంది, నొప్పి అంటే ఏంది, మరణం అంటే ఏంది, మరి కుటుంబంలో ఒకరు చనిపోతే ఎలా ఉంటుంది, తిండి లేకపోతే ఎలా ఉంటుంది, అవమానం అంటే ఏంది, ప్రతి దాన్ని అనుభవించాడు. దారిద్ర్యాన్ని అనుభవించాడు, మన శ్రమలను అనుభవించాడు, మన రోగాన్ని శిలువ మీద భరించాడు, పాపాన్ని భరించాడు. పాపం చేయలేదు యేసుక్రీస్తు, ఒక్క పాపం కూడా చేయలేదు, కానీ పాపాన్ని భరించాడు. యేసుక్రీస్తుకు ఒక్కరోజు కూడా అనారోగ్యము రాలేదు. కొందరంటారు యేసుక్రీస్తుకు వ్యాధి వచ్చిందేమో, లేదు. ఆయన దేవుడు, ఆయనలో ఎటువంటి వ్యాధి క్రిములు ఏది ఆయన ముట్టుకోలేదు, సోక్కలేదు. కానీ సిలువలో ఉన్నప్పుడు మన వ్యాధి ఆయన మీద ఉంచబడింది. పాపంలో ఎలా ఉంచబడిందో అదే విధంగా వ్యాధి కూడా ఉంచబడింది. ஆண்டவராக இயேசு மனுஷனாக மாறி இந்த உலகத்துல வாழ்ந்த நாட்கள்ல அவர் வேதனையை அனுபவித்தார், வருத்தத்தை அனுபவித்தார், பசியை அனுபவித்தார், ஏழ்மையை அனுபவித்தார். குடும்பத்துல ஒருத்தர் மறிச்சுட்டா எப்படி இருக்கும் அந்த ஃபீலிங் அவர் பார்த்திருக்காரு. மரணத்தையும் அனுபவிச்சிருக்கிறார். அவர் பாவம் செய்யவில்லை, ஆனால் பாவத்தை சிலுவையில ஏற்றுக்கொண்டு பாவத்துக்கான தண்டனையை அவர் அனுபவித்தார். அவருக்கு வியாதி உண்டாகவில்லை, அவருக்கு நோய் வரவில்லை, அவர் ஆரோக்கியமான ஒரு வாழ்க்கை வாழ்ந்தார். ஆனால் சிலுவையில ஏறி போகும்போது அவருடைய சரீரத்தின் மேல அந்த வியாதி, நம்மளுடைய பலவீனம் எல்லாம் கூட வைக்கப்பட்டது, சாபம் எல்லாம் வைக்கப்பட்டது. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడిని 100% అర్థం చేసుకోగలడు, మానవుల యొక్క సమస్యను కూడా 100% అర్థం చేసుకోగలడు. இப்பொழுது ஆண்டவராக இயேசு தேவனுடைய முழுமையான மனதையும் அவர் புரிந்து கொள்ள முடியும்,
மனுஷர்களுடைய எல்லா பிரச்சனையும் அவர் அறிந்து கொள்ள முடியும். ఇరు వైపు ఉన్న వారిని అర్థం చేసుకున్నాడు. దేవుడుగా ఉన్నాడు, మనిషిగా ఉన్నాడు గనుక యేసుక్రీస్తు దేవుని దగ్గర వెళ్ళి మానవుల గురించి మాట్లాడాడు. ప్రభువా, దేవా, చాలా కష్టం ప్రభువా, మనుషులు చాలా బలహీనులు, వాళ్ళ శరీరంలో అనారోగ్యం వస్తే చాలా బాధపడతారు. అసలు తిండి లేకపోతే ఆకలి అనేది చాలా వాళ్ళకు బాధను అనిపిస్తుంది. వాళ్ళ విశ్వాసం కృంగిపోతుంది ప్రభువా, కనికరించు అని మాట్లాడాడు. பிதாவாகிய தேவனிடத்துல போய் ஆண்டவராக இயேசு பரிந்து பேசுற, ஆண்டவரே, ஒரு மனுஷனா இருக்கிறதுனா ரொம்ப கஷ்டம் ஆண்டவரே. ஒரு பலவீனமான ஒரு சரீரம், அவனால எதையுமே செய்ய முடியல. பசியில இருக்கிறான், పట్టినిல இருக்கிறான், வருத்தத்துல இருக்கிறான். அவங்க மேல இரக்கமா ఇரும். అదే విధంగా మన దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు, చూడండి, దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలి. పాపం ఉంటే ఆయనకు నచ్చదు. పాపాన్ని విసర్జించు, విడిచిపెట్టు, ఒప్పుకోల్చి, అప్పుడు దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు. నువ్వు కూడా ప్రార్థించు, వాక్యాన్ని చదువుకో, బైబిల్లో ఉన్న వాక్యాన్ని నువ్వు అనుసరించు, అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. మనకు కూడా కొన్ని మాటలు రెండు పక్క మాట్లాడి బ్యాలెన్స్ చేసే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. நம்மளோட ஆண்டவராக இயேசு வந்து சொல்வார், தேவன் பரிசுத்தமானவர், அவரை நீ பின்பற்ற வேண்டும் என்றால் நீ பரிசுத்தமானவனாக இருக்கணும், ஜெபிக்கணும், வேதத்தை வாசிக்கணும், இதை செய்யணும், அதை செய்யணும், நான் உன்னோடு கூட இருப்பேன், பலப்படுத்து, எழுந்து கொள், பாவத்தை உதறி தள்ளு, பரிசுத்தமான ஒரு வாழ்க்கை, நீதியான ஒரு வாழ்க்கை எடுத்துக்கொள் என்று சொல்லி ரெண்டு పక్కத்திலும் இருக்கிறவங்களோட பேசி సమాధానத்தை ఉండాకురారు. ఈ రోజు వరకు యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా అదే పని చేస్తున్నాడు. இன்றைக்கு வரைக்கும் கூட ஆண்டவராக இயேசு கிறிஸ்து ஒரு பிரதான ஆசாரியனாக పరలోకத்தில் இருந்து கொண்டு అదే వేళதான் செய்கிறார். మన పక్షాన నిలబడుకొని తండ్రి యొద్ద మాట్లాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, మనకు కృప దయచేస్తున్నాడు. நம்மளுடைய சார்பில் நின்று கொண்டு பிதாவுடைய சந்நிதியிலே நமக்காக ஒவ்வொரு நாளும் அவர் பரிந்து பேசி நமக்கு புது கிருபையை கொடுக்கிறார். అదే విధముగా దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకోవడానికి వాక్యం ద్వారా, తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని సేవకుల ద్వారా దేవుని మనస్సును మనకు వ్యక్తపరిచి దేవుని మార్గంలో మనల్ని నడిపించుకుంటూ నెమ్మదైన మార్గములు, నిత్య జీవ మార్గంలో నడిపిస్తున్నాడు. அதே போல ஆண்டவராக இயேசு தன்னுடைய பரிசுத்த ஆவியானவரை கொண்டு, வார்த்தையை கொண்டு, ஊழியர்களை கொண்டு இன்றைக்கு என்ன செய்கிறார்? நமக்கு பரிசுத்தமான வழியை கற்றுக் கொடுக்கிறார். యేసు క్రీస్తు ద్వారా దేవునికి మనిషికి ఉన్న వైరము తెగిపోయి శాంతి సమాధానము కలిగెను. இப்படிதான் ஆண்டவராக இயேசு கிறிஸ்துவினால தேவனுக்கும் மனுஷனுக்கும் இடையில இருக்கிற பிரச்சனை நீங்கி సంతోషமும் సమాధానం వந்தது. ఇప్పుడు దేవునికి మనకు ఒక శాంతి సమాధానం వచ్చిన వెంటనే ఏం కలుగుతుంటే మన హృదయములో, మనలో ఒక నెమ్మది, ఒక శాంతి కలుగుతుంది. தேவனுக்கும் நமக்கும் ஒரு சமாதானம் உண்டான உடனே என்ன நடக்கும்? அடுத்தது நம்மளுடைய உள்ளத்துக்குள்ள సమాధానం పొంగి వரும். ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ ఇలా చెప్పాడు, నేను మీకు సమాధానాన్ని దయచేస్తాను, ఈ ప్రపంచం ఇచ్చే విధం, ఈ లోకం ఇచ్చే విధం కాదు, కానీ నేను నా యొక్క శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని కూడా యేసుక్రీస్తు చెప్పాడు. ஆண்டவராக இயேசு சொன்னார், நீங்கள் கவலை கொள்ளாதிருங்கள், நான் உங்களுக்கு சமாதானத்தை தருகிறேன், இந்த உலகம் தருகிறது போல இல்ல, என்னுடைய సమాధానத்தை உங்களுக்கு తరుகிறேன் என்று ఆండవరాக యేసు క్రీస్తు சொன்னார். ఈరోజు దేవుడు ఆయన యొక్క శాంతిని మన హృదయంలో ఇస్తున్నాడు కనుక మన హృదయంలో మనం ఈకను బాధపడుతూ, కుమిలిపోతూ, భయపడుతూ ఉండాల్సిన అక్కర్లేదు. మన మనస్సులో ఒక ధైర్యాన్ని, ఒక నెమ్మదిని దేవుడు ఇస్తున్నాడు. இன்றைக்கு தேவனாகிய கர்த்தர், ஆண்டவராக இயேசு தன்னுடைய சமாதானத்தினால் நம்மளுடைய உள்ளத்தை நிரக்கிறதுனால நாம் வந்து பயப்பட தேவையில்லை. நமக்குள்ள ஒரு మగిழ்ச்சியை கொடுக்கிறார், நமக்குள்ள ஒரு సమాధానం ఉండాகிறது. ఎందరో ఏ సమస్య లేకపోతే కూడా వాళ్ళ హృదయంలో భయాందోళనలకు గురి అయి బాధపడుతూ చాలా వారిని వారే గాయపరుచుకుంటున్నారు. எத்தனையோ பேர் அவங்களுடைய வாழ்க்கையில எந்த விதமான பிரச்சனை இல்லாவிட்டாலும் ஏதோ ஒரு பிரச்சனையை, ஏதோ ஒரு ஆலோசனையை, நடந்து போன விஷயத்தை உள்ளத்துல போட்டுக்கொண்டு அதை யோசித்து அவங்களுடைய இதயத்தையும் శరీరத்தையும் அவங்க గాయపడితి கொண்டிருக்கிறாங்க. ఈ రోజు అనేక కలిగే రోగాలకు కారణం ఏంటంటే నెమ్మది లేకపోవడం అంట. ఒత్తిడి, మానసిక ఒత్తిడి, భయము, యాంగ్జైటీ, ఇటువంటి కార్యాల వల్ల, అలజడ వల్ల హృదయంలో ఉన్న కార్యాలంతా శరీరంలో రోగాలుగా వస్తునేసి డాక్టర్స్ ఈరోజు చెప్తున్నారు.
வைத்தியர்கள் చెప్తున్నారు. இன்றைக்கு வைத்தியர்கள் சொல்லுகிறாங்க, மன நிம்மதி இல்லாமல் போகிற காரணத்தினால, உள்ளத்துல சந்தோஷம் இல்லாத போகிற காரணத்தினால, சரீரத்தில் பலவிதமான வியாதிகள் மனுஷனுக்கு வருகிறது என்று கூட சொல்லுகிறாங்க. రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తు మన హృదయంలో ఒక నెమ్మదిని దయచేస్తున్నాడు. இரண்டாவது காரியம், தேவனாகிய கர்த்தர் நம்மளுடைய உள்ளத்தில் ஒரு సమాధానத்தை கொடுக்கிறார். మన హృదయంలో శాంతిని దయచేస్తున్నాడంటే మనకు సమస్యలు రావా అని ప్రశ్నించినట్లా ఖచ్చితంగా వస్తాయి. సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి, అన్ని కలుగుతూనే ఉంటుంది జీవితంలో. సాతాను వదిలిపెట్టడు. మీరు ఎంత నెమ్మదిగా ఉన్నా వేటాడుతూ ఉంటాడు. நம்ம எவ்வளவுதான் சந்தோஷத்தினாலும் சமாதானத்தினால இருந்தாலும் பிசாசு விட மாட்டான். அவன் நம்மளை துரத்தி கொண்டே வருவான். நம்மளுடைய சமாதானத்தை கெடுக்கும்படியாக அவன் வகை தேடிக்கொண்டே இருப்பான். பிரச்சனைகள் வரதான் செய்யும். ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6 వాక్యాలు చదువుకుంటే అక్కడ రాయబడిన విషయము, మీరు దేని గురించి కూడా బాధపడక, చింతించక ప్రతి విషయములో దేవునికి స్తోత్రముతోను విజ్ఞాపనలను మీరు తెలియజేసి, కృతజ్ఞతాస్తుతులతో విజ్ఞాపనను మీరు తెలియజేసుకొని, అప్పుడు మీ బుద్ధికి అందని గొప్ప శాంతి సమాధానం హృదయంను యేసుక్రీస్తు ద్వారా కాపాడుతుందన్న ఒక వాక్యం కూడా ఉందన్నమాట. మనం చేయాల్సింది ప్రతి విషయంలో దేవునికి స్తోత్రం, ప్రభువా ఈ సమస్య ఎలా ఉంది, కృతజ్ఞతలు మీరు చూసుకోండి, మీరు నడిపించండి, మీరు విడిపించండి అనేసి ఆయన హస్తంలో ఇచ్చేసేయాలంట. అప్పుడు ఒక గొప్ప శాంతి, ఒక గొప్ప సమాధానం, ఒక గొప్ప నెమ్మది మన హృదయాన్ని యేసుక్రీస్తు ద్వారా మన హృదయాన్ని కాపాడుతుందంట. பிலிப்பியர் 4 அதிகாரம் 5, 6, 7 வசனங்களை நாம் வாசிக்கும் போது அங்கு எழுதியிருக்கிற காரியம், நீங்கள் எதை குறித்தும் கவலைப்படாமல், எதை குறித்துனா எதை குறித்துமே, எந்த விஷயமானா இருக்கலாம், எதை குறித்தும் கவலைப்படாமல் எல்லாவற்றுக்காகவும் நீங்கள் நன்றியோட ஸ்தோத்திரத்தோட உங்களுடைய ஜெப விண்ணப்பங்களை தேவனுக்கு தெரிவியுங்கள். அப்பொழுது புத்தி கெட்டாத ஒரு பெரிய சமாதானம் கிறிஸ்து இயேசுவினால உங்களுடைய இதயத்தை, கிறிஸ்து ఇయేసువిன் మూలமாக உங்களுடைய இதயத்தை కాக்கும். ప్రతి విషయంలో, ఏ విషయంలో కూడా మీరు కంగారు పడకుండా, ఏ విషయం అంటే అన్ని విషయాలు, అది ఆరోగ్యమై ఉండొచ్చు, ఆర్థిక విషయమై ఉండొచ్చు, ఇంట్లో మనకు కావాల్సిన కార్యాలు అయి ఉండొచ్చు, భవిష్యత్తు అయి ఉండొచ్చు, పనులు అయి ఉండొచ్చు, ఓకే, మన భవిష్యత్తుకు సంబంధించిన సేవ విషయమై ఉండొచ్చు. ఏ విషయంలో అయినా కూడా దేని కొరకు మీరు చింతించకుండా, బాధపడకుండా, కృంగిపోకుండా ప్రతి విషయంలో దేవునికి స్తోత్రము చెప్పి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకొని దేవుని సన్నిధిలో మీ ప్రార్థనను మీరు చేసినట్లా మీ హృదయాన్ని ఒక గొప్ప శాంతి, సమాధానము ఏలుబడి చేస్తున్న దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. இன்றைக்கு தேவன் நமக்கு வாக்குத்தத்தம் பண்ணியிருக்கிறார். நீங்க எதை குறித்தும் கவலைப்படாமல் எல்லாவற்றுக்காகவும் ஸ்தோத்திரத்தோட நன்றியோட தேவனுக்கு தெரிவியுங்கள். அப்போது புத்தி கெட்டாத ஒரு பெரிய மனதுக்குள்ளாக ஒரு பெரிய சமாதானம், సంతోషం என்பது ఆளுగై செய்துவிடும். ఇది రెండవది. మూడవది, ఇప్పుడు దేవునితో నేను సంతోషంగా ఉన్నాను, నాలో నేను సంతోషంగా శాంతి సమాధానంతో ఉన్నాను. నా చుట్టూ ఉన్న వారితో ఇప్పుడు నేను ఎలా ఉంటానంటే, నా హృదయంలో ఏముందో దాన్నే నేను ఇవ్వగలను. కొత్తగా మనం ఏది తయారు చేసుకోలేము. మన మనసులో ఏముందో వాటినే మన చుట్టూ ఉన్న మన కుటుంబస్తులకైనా, మనతో పనిచేసే వారికైనా, మనం వెళ్ళే స్థలమంతా మనం తీసుకెళ్లేది మనలో ఉన్న కార్యాన్ని మనం తీసుకెళ్ళి మనలో ఉన్న హృదయంలో ఉన్న వాటిని ఇవ్వగలం. మన గిన్నెలో ఏముందో వాటిని తీస్తే అందులో ఉన్నవే వస్తాయి, కానీ కొత్తగా ఏది రాదు. பாருங்க, நம்மளுடைய உள்ளத்துல இப்போ தேவனுக்கும் நமக்கும் சமாதானம் உண்டாச்சு, நமக்குள்ள சமாதானம் இருக்குது. இப்ப நம்மை சுற்றிலும் இருக்கிறவங்களோட பழகும் போது நம்மளுடைய இதயத்துல என்ன இருக்கிறதோ அதை தான் நாம் கொடுக்க முடியும். நம்மள குடும்பத்துல இருக்கிறவங்களா இருக்கலாம், வேலை செய்கிற ஸ்தலத்திலேயாவது இருக்கலாம். எந்த கிண்ணத்துல நம்ம எதை வைத்திருக்கிறோமோ, ஒரு பாத்திரத்துல எதை வைத்திருக்கிறோமோ அதை எடுத்தா அதுக்குள்ள இருக்கிறது தான் வருமே தவிர வேற வித்தியாசமும் வராது. ఒక గిన్నెలో సాంబార్ ఉంటే అందులోంచి మీరు గంటి వేసి తీస్తే సాంబారే వస్తుంది, కానీ రసమో పెరుగో రాదు. ஒரு பாத்திரத்துல நீங்க சாம்பார் ஊத்தி வச்சுட்டு குழம்பை ஊத்தி வச்சு அதுல இருந்து நீங்க கரண்டி போட்டு எடுத்தா குழம்பு தான் வரும், ரசம் வராது, ஊறுகாய் వరాదు, తైరు వరాదు. అదే విధంగా మన హృదయం అనే గిన్నెలో మనకు నెమ్మది కలిగుంటే మనం మాట్లాడి, ఇతరులతో మనం మాట్లాడి సంబంధం ఉంచుకున్నప్పుడు మన నెమ్మదినే వాళ్ళకి ఇవ్వగలం. యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానాన్ని మనము కూడా వారికి కూడా ఆ శాంతిని పంచిపెట్టగలం.
ఆ సంతోషాన్ని పంచిపెట్టగలం. మనలో నెమ్మది లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంచిగా ఉంటే కూడా మనకు నెమ్మది కలగదండి. వాళ్ళు చెప్పే మాట మనకి ఏదో ఒక విధంగా బాధగా అనిపించొచ్చు. ఏదో ఒక విధంగా నన్ను కించపరిచి మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ వస్తుందంటే మనలో నెమ్మది లేకపోవడమే కారణము. நமக்குள்ளாக சமாதானம் இல்லாவிட்டால் இல்லாமல் இருந்து நம்மை சுற்றிலும் இருக்கிறவங்கலாம் ரொம்ப நல்லவங்களா இருந்தா கூட நமக்கு அது விளங்காது. ஏனென்றால் நமக்குள்ள நிம்மதி இல்ல. நமக்குள்ள அந்த நிம்மதி வரும்போது, அந்த சந்தோஷம் வரும்போது மற்றவங்களுக்கு கொடுக்க முடியும். ఈ ఉదయకాలమందు ఈ రోజు మనం నేర్చుకున్న వాక్యం ఈ శాంతి సమాధానాన్ని పొందుకోవాలంటే ఒకటే మార్గం అండి. ఎవడు తన మనస్సును దేవుని మీద నిత్యము ఉంచునో వానికి అటువంటి నెమ్మదిని దేవుడు ఇస్తున్నాడంట. எவனுடைய மனது முழுமையாக தேவன் மேல வைக்கிறோமோ அப்போதான் இந்த சமாதானம் சந்தோషం நமக்கு ఉండాகும். మీరు 24 గంటలు టీవీలో ఉన్న న్యూస్ చూస్తుంటే, సోషల్ మీడియాలో ఉన్న న్యూస్ చూస్తుంటే నెమ్మది రాదు. భయాందోళన కలుగుతుంది. భూకంపాలు కలుగుతుంది. చనిపోయారు, గొడవలు చేసుకున్నారు, విడాకులు ఇచ్చేసారు. ఇదే కదా మనం న్యూస్ లో చూసి ఇవన్నీ చూస్తుంటే మన హృదయంలో ఉన్న సంతోషం వెళ్ళిపోతుంది. భయము మనల్ని పట్టుకుంటుంది. దేవుని వాక్యాన్ని దేవుని మన మనసులో నిరంతరం ఉంచుకుంటే దేవుడిచ్చే శాంతి మనలో நிண்டுగా பாரி பொருளுతుంది. நாம் உலகத்துல இருக்கிற செய்திகளை பார்த்தால் இன்றைக்கு சண்டை, சச்சரவு, ஆக்சிடென்ட், மரணம் இப்படிப்பட்ட செய்தியை தான் நாம் கேட்கிறோம். இதெல்லாம் அதிகமா பார்க்கும்போது நம்ம உள்ளத்துல இருக்கிற சமாதானம் இழந்து போய் விடுவோம். அதுக்கு பதிலாக தேவன் மேல் நம்மளுடைய உள்ளத்தை வைக்கும் போது தேவன் நமக்கு பரிபூர்ணமான சந்தோஷத்தையும் சமாதானத்தை கொடுத்து அது பொங்கி వழிగిற పాత్రமாக కూడా ఇంటికి మార్చువారు. మొట్టమొదటిగా దేవునితో మనకు శాంతి, రెండోది మన హృదయంలో మనకు నెమ్మది, మూడవది ఇతరులకు మనం ఆ నెమ్మదిని పంచిపెట్టడం. ఈ కార్యాన్ని ఈ పద్ధతి ఇలాగే ఉండాలనేసి దేవుడు ఉంచున్నాడు గనక మొట్టమొదటిగా మనం దేవునితో మనం మంచిగా ఉంటే మన జీవితాలు బాగుపడతాయి. మన చుట్టూ ఉన్న వారి జీవితం కూడా ఎంతో ఆనందకరంగా మారిపోతుందండి. ஆண்டவருடைய வழி இதுதான். முதலாவது நமக்கும் தேவனுக்கும் இருக்கிற உறவு சரி செய்யப்படணும். அதற்கு பிறகு நமக்குள்ள ஒரு மகிழ்ச்சி வரும். நம்மை சுற்றிலும் இருக்கிறவங்க கூட ஒரு ஆனந்தமான வாழ்க்கை நம்மளுடைய కారణத்தினால் அவங்க నిశ్చయమా வாழ்வாங்க. ఈ రోజు అటువంటి ఒక శాంతిని మనం కోరుకుందాం. శ్రమలు కలిగినప్పుడు, తుఫాను వంటి గాలు వీచినప్పుడు కూడా ఓడలో యేసయ్య ఉంటే అక్కడ నెమ్మది కలుగుతుంది. நம்மளுடைய வாழ்க்கையில இன்றைக்கு பெரிய கடல் அலை அடித்தது போல, புயல் வந்த போல பிரச்சனைகள் வந்தாலும் இயேசு நம்மளுடைய படகுல, நம்மளுடைய கப்பல்ல அவர் இருந்தால் அவர் எழுந்து அதை அடக்கி சமாதானம் உண்டாவதாக என்று சொல்லுவார். அந்த இடத்துல பெரிய సంతోషமும் ஒரு విడుదలயும் వரும். అదే ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో ఉండి ఆయన రాకడ వరకు మనల్ని కాపాడును గాక. లేకపోతే ఆయన మనల్ని పిలిచేంత వరకు మన ఆయుష్కాలము మనం పూర్తి చేసుకునేంత వరకు దేవుని శాంతి మనల్ని ఏలుబడి చేయను గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ஆண்டவராக இயேசு கிறிஸ்து மரணாத்தா சீக்கிரமா வாரும். அவர் வருகிற வரைக்கும் இந்த சந்தோஷமும் சமாதானம் நம்மளுடைய உள்ளத்தை ஆளுகை செய்யட்டும். இல்ல அவருடைய வருகை தாமதித்தால் நம்மளுடைய ஆயுஸ் நாட்களை முடித்து ஆண்டவர் நம்மை வீட்டுக்கு அழைக்கிற வரைக்கும் இந்த ஒரு மகிழ்ச்சி, இந்த ஒரு ஷலோம் நம்மளுடைய உள்ளத்தை ஆளுகை செய்வதாக கர்த்தர் இந்த வாசனங்களை ஆசீர்வதிப்பாராக. ஆமேன், ஆமேன்.